పౌల్ట్రీ లెజెండ్ సిజే రావు గారు కన్నుమూశారన్నమాట. ఈ చూద్దాం. భారతదేశ పౌల్ట్రీ రంగం దిగ్గజము శ్రీనివాస ఫార్మ్స్ గ్రూప్ చైర్మన్ చిట్టూరి జగపతిరావు, ఆయన్నే సిజే రావు అంటారన్నమాట. చిట్టూరి జగపతిరావు ఈయన శ్రీనివాస ఫార్మ్ గ్రూప్ చైర్మన్ అన్నమాట లో స్థాపించారు. ఆయన చనిపోయారన్నమాట. సాయంత్రం జూబ్లీస్ మహాప్రస్థానంలోనే ఈయన అంత్యక్రియలు కూడా జరిగాయి. సిజే రావు ఈయన శ్రీనివాస ఫార్మ్ని ఎండీగా నెలకొల్పారన్నమాట. ఈయన అదేవిధంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీకి వ్యవస్థాపకుడు కూడాను. అంటే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ NECC అంటే వీళ్ళే ఎగ్ రేట్స్ ఎంత ఉన్నది డిసైడ్ చేస్తారన్నమాట. దానికి వ్యవస్థాపకుడు అనమాట. సిజే పౌల్ట్రీ రంగం విశేష సేవలు అందించారన్నమాట. ఈయన శ్రీనివాస ఫార్మ్కి ఎండీ అనమాట. ఈయన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోళ్ళ గ్రామంలో జన్మించారన్నమాట. ఈ సిజే రావు గారు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోళ్ళ గ్రామంలో జన్మించారు. ఆయన 6,000 కోళ్లతో పౌల్ట్రీని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారన్నమాట. అప్పట్లోనే 6,000 కోళ్లతోటి ఒక కోళ్ళ ఫార్మ్ ప్రారంభించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోళ్ళ ఫార్మ్కి లెజెండ్గా తయారవడానికి కారణం కూడాను వీళ్ళు అప్పట్లో చేసిన కృషి అనమాట. అంటే మేతలకి అట్లకి వచ్చే రోగాల నివారణకి ఇలాంటివన్నీ చూసుకుంటూ ఆ రంగంలో విశేష కృషి చేశారన్నమాట. ఈయన వయసు 92 సంవత్సరాలు. 6,000 కోళ్లతో పౌల్ట్రీని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారన్నమాట. దాదాపుగా 142 బిలియన్ గుడ్లు ఉత్పత్తి చేయడంలోనితో పాటు 80 లక్షల మంది ఉద్యోగాలు కల్పించారు ఈయన. అంటే ఈయన దాదాపుగా 140 అంటే 14,200 కోట్ల గుడ్లు ఉత్పత్తి చేయడానికి 80 లక్షల మంది ఉద్యోగాలు కల్పించడానికి ఈయన ఎంతో కృషి చేశారు. 2023లోని ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా అవార్డు కూడా అందుకున్న తొలి ఆసియా వ్యక్తిగా సిజే రావు చరిత్రలో నిలిచారన్నమాట. ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అనమాట. 2023లోని సిజే రావు గారికి ఆసియాలోని అందుకున్న అనమాట ఒక అవార్డు అనమాట. ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. అలాగే IPGA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కూడా అందుకున్నారు అనమాట. IPGA లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. పౌల్ట్రీ లెజెండ్ వంటి అవార్డులు కూడా అందుకున్నారు. ఈయన 1965 ఉప్పల్లోని 10 ఎకరాల విస్తీర్ణంలో శ్రీనివాస ఫార్మ్ స్టార్ట్ చేశారు. 1965లోని ఉప్పల్లోని 10 ఎకరాల్లోని శ్రీనివాస ఫార్మ్స్ స్టార్ట్ చేశారన్నమాట. ఉప్పల్లో ఈయన వ్యాపారంగా ఎదుగుతున్న ఎన్నో సేవక్రమాలు కూడా నిర్వహించారన్నమాట. ఈ విధంగా సిజే రావు గారు పౌల్ట్రీ రంగ పితామహుడుగా ఎదుగుతూ మన దేశానికి మంచి పేరు తెచ్చారు. పౌల్ట్రీ రంగ సమస్యలన్నింటినీ చాలా వరకు నివారించడానికి కూడా కృషి చేశారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.